ఎస్ సార్, వెంకటరెడ్డి గారు చెప్పండి. చెప్పండి. అంటే ఆల్రెడీ అద్దంకి దయాకర్ కానీ, ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ, లేదంటే ఆ పార్టీకి సంబంధించినట్టు సామ రామ్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఏకంగా హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారు, అందుకే తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలని ఆయన సందర్శించారు. నిజంగానే క్షుద్ర పూజలు అనేవి ఉన్నాయా? అవి చేయడం వల్ల నిజంగానే నీళ్లు రావడం కానీ ఇవన్నీ ఆగిపోతాయా? ఒకటి రవిచంద్ర గారు, మీతో పాటు రామూర్తి గారికి నమస్తే. యా, వస్తుందా నా వాయిస్? వస్తుందా? వస్తుంది సార్, క్లియర్గా ఉంచండి. ఇప్పుడు నేను ఈ అంశము మీరు చర్చకు పెట్టి నన్ను మాట్లాడమంటే, నేను మాట్లాడేటువంటి ఒక సైన్స్ చదువుకున్నటువంటి వ్యక్తిని, సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వ్యక్తిని, అవి కావు అనేటువంటి వ్యక్తిని నేను మాట్లాడితే ఇప్పుడు ఏమంటారంటే మీరు టీఆర్ఎస్ పార్టీని ఎత్తుకొని తిరుగుతున్నారు అనేటువంటి విమర్శ వస్తుంది. నేను దాన్ని పక్కకు పెట్టి ఒక శాస్త్రీయ సాంకేతిక రంగాల లోపల అనేక అంశాలను చూసినటువంటి ఒక వ్యక్తిగా, ఒక మేధావిగా నా అభిప్రాయం చెప్తాను. క్షుద్ర పూజలు, చాతబడులు ఇంకా ఎక్కడ ఉన్నాయండి? ఒకవేళ నిజంగానే క్షుద్ర పూజలు, చాతబడులు ఉన్నట్టయితే ఇట్లా అదేందుకు ముఖ్యమంత్రులను తీసేయచ్చు, కొత్త ముఖ్యమంత్రులను పెట్టుకోవచ్చు, చంపేయచ్చు. ఇది కాదు కదా. ఇప్పుడు హరీష్ రావు గారి మీద చేసినటువంటి ఆరోపణ బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు రామ్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు చేస్తున్నారు. ఇవి చాలదన్నట్టుగా మరి పిసిసి ప్రెసిడెంట్ కూడా నేరుగా చేసినటువంటి పరిస్థితి. ఇది ఎందుకంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వము ఒక అసమర్థ పాలన కింద ప్రజలు పక్కకు పెట్టిన మాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చేస్తే వాళ్ళనే మళ్ళీ గెలిపించేవాళ్ళు. ఒక భాగం దాన్ని చర్చకు పోను, ఇప్పుడు అవసరం లేదు. ఈ గత కొంతకాలంగా ఈ రెండు పార్టీల మధ్య, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యన జరుగుతున్నటువంటి అనవసరమైన అవాస్తవికతమైనటువంటి చర్చను ప్రజల్లోకి చర్చ కింద తీసుకుపోతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది తెలంగాణ దురదృష్టం కదా నేను భావిస్తున్నాను. ఆ మాట వాడుతున్నాను. ఎందుకంటే మీరు అప్పులు చేసినారు ఇంత, మేము అప్పులు చేయలేదు, మీరు చేసినటువంటిది ఏంది, మేం అనేటువంటి పద్ధతుల తీసుకెళ్లి చర్చకు తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంటుంది మనకు. ఎలా జరుగుతుందండి? అప్పులు ఎన్ని లక్షల కోట్లు మీరు చేసినారు, అన్ని లక్షల కోట్లు మీరు అని చెప్పి ఆఖరికి లక్షల కోట్లు మాయమవుతున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరానికి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి ఈ చర్చ రెండు ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితిని ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఉద్యోగాలు మీరు చేయలేదు అంటే మీరు చేయలేదు, అప్పులు మీరు ఎక్కువ చేసినారంటే మీరు ఎక్కువ చేసినారు, కాబట్టి అవినీతి మీరే ఎక్కువ చేసినారంటే మీరు ఎక్కువ చేసినారు, మీకు మీద ఇన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద ఇన్ని కేసులు, ఇదే కదా చర్చ జరుగుతున్నటువంటిది. దీన్ని అభివృద్ధి కోణంలో ఆలోచించినప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలకు అనుబంధంగా ఏం చేస్తే బాగుంటుంది తెలంగాణ అనేటువంటిది అది చేయలేకనే కదా 9.5 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని పక్కకు కూర్చుండబెట్టినటువంటి పరిస్థితి. పార్లమెంట్కి వచ్చినప్పటికి ఒక్క సీటు కూడా రానటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చినప్పటికి వాళ్ళు పోటీ చేయలేనటువంటి ఒక దుస్థితి ఏర్పడేటువంటిది. అవన్నీ తెలిసి కూడా అదే పద్ధతి లోపల కేసీఆర్ గారు ఏ పద్ధతి లోపల అయితే ప్రయాణం చేస్తున్నాడో అదే పద్ధతి లోపల వెళ్తూ వచ్చినారు. ఇప్పుడు దగ్గర 32-33 మాసాలు అయింది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే కుదరదుగా. మీరు అవినీతి, మా అవినీతి, అప్పులు అంటే నడిచేటట్టు లేదు. అందుకని ప్రజల్ని ఒక బలహీనమైనటువంటి చర్చకు, ఒక సంచలనాత్మకమైనటువంటి చర్చకు తీసుకుపోవాలంటే ఒక ప్లాన్ ప్రకారంగా ఆరోపణలు చేసినారు. నిజంగానే హరీష్ రావు గారు పూజ చేసినాడు అనుకుందాం, క్షుద్ర పూజ చేసిండు అనుకుంటున్నాం. మరి చేసే దానికి సంబంధించినటువంటి ఆధారాలు చెప్తే మనం అంతా కూడా నమ్ముతాం కదా. చెప్పాలా కదా. వీడియోలు, ఫోటోలు అవన్నీ మా దగ్గర ఉన్నాయి చెప్తున్నారు, చెప్పండి. పైగా ఏమంటారు, ఇప్పుడు హరీష్ రావు గారు చేసినాడు కాబట్టి ఆయన మాట్లాడతలేడు, నిజంగా ఏమైనా ఉన్నట్టయితే మాట్లాడేవాడు కదా అనేటువంటి పద్ధతుల పట్ల జరుగుతున్నటువంటిది. కాబట్టి ఇవల్ల క్షుద్ర పూజలతోని వర్షాలు పడకూడదు, తెలంగాణలో కరువు కాటకాలు రావాలా, రేవంత్ రెడ్డి గారు బ్లేమ్ కావాలా అనేటువంటి పద్ధతి లోపల హరీష్ రావు గారు రకరకాలుగా తమిళనాడు వెళ్ళినాడు, అక్కడ వెళ్ళాడు, ఇక్కడ వెళ్ళాడు అని చెప్తున్నారు. ఆధారాలు చెప్పండి. ఆధారాలు చెప్తే మేము కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. అలాంటి పరిస్థితి వచ్చింది. వ్యక్తిగత కారణాలతో పోతారండి. కుటుంబం ఉంటుంది, కుటుంబానికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. నమ్మకాలు మీరైనా వెళ్తారు, నేనైనా వెళ్తారు. అక్కడ అమావాస్య నాడు పూజలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. తమిళనాడులో మనం చూస్తుంటాము, అమావాస్య నాడే దానికి మొత్తం గుడి చుట్టూ కూడా తిరిగేటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. అది వ్యక్తిగత అంశములు, వాటిని మనం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు రామ్మోహన్ రెడ్డి గారు, ఒక టీవీలో నేను ఒక టీవీలో ఇప్పుడే మాట్లాడుస్తున్నాను 5 నిమిషాల కింద. ఆయన ఏమంటాడంటే, ఫలానా డేట్లు చెప్పినాం కదా, ఆ డేట్లు చెప్పినప్పుడు ఆ డేట్లలో ఎక్కడున్నాడో చెప్పమనండి, మేము ఆ డేట్. అదే మీరు బట్టగలిసి మీరు వేసేస్తున్నారు, వేసేసి డేట్ మీరు చెప్పండి. మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా. ప్రభుత్వం మొత్తం దేశంలో మీకు అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి కదా. అక్కడ మీ ప్రభుత్వం ఉంది కదా, ఎక్కడ తమిళనాడులో మీ ప్రభుత్వం ఉందని మీరు సంఖ్యలు గుద్దుకుంటున్నారు కదా, విజయ్ది ప్రభుత్వం. కాబట్టి అవన్నీ చెప్పి మీరు నమ్మించడానికి ప్రయత్నం చేయాలి తప్ప, చేతగానటువంటి పరిస్థితి లోపల మీరు ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది దారుణమైన అంశము. దిగజారే రాజకీయాలు ఈ లెవెల్లో చర్చ జరుగుతుందని నేనైతే ఊహించలే. వీటి మీద మీరు చర్చ పెడతారు, దీని మీద మనం మాట్లాడతాం అనేటువంటిది మాత్రమే ఎప్పుడు అనుకోలేటువంటి పరిస్థితి. కాబట్టి వల్ల ఈ చర్చకు సమాధానము రెండు పార్టీలు చెప్పాలా. నేను వ్యక్తిగా, ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా, ఒక మేధావిగా, అనేక సంవత్సరాలు మేధావి రంగంలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఈ క్షుద్ర పూజలు అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఉంటే
వాటిని ప్రయోగించేటువంటి పరిస్థితి అంతకంటే ఉండదు. కాబట్టి దీన్ని అంశంగా చేసి ఇవాళ మాట్లాడుకోవడం అనేటువంటిది సిగ్గుచేటు అని చెప్పి నేను భావిస్తున్నటువంటి సందర్భం రవిచంద్ర గారు. ఎస్, అంటే వెంకటరెడ్డి గారు ఇక్కడ మనం చూసుకుంటే కనుక అటు బీఆర్ఎస్ ఏమో మీరు ఆల్రెడీ ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు అందుకే అని చెప్పి అటాక్ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో డైరెక్ట్గా క్షుద్ర పూజలు అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అంటే రెండు పార్టీలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్టు. కరెక్టే కదా, రెండు పార్టీలు 9.5 సంవత్సరాల పాలనలో అవినీతి జరిగిందని చెప్పి, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి, నెక్స్ట్ విద్యుత్ శక్తి కొనుగోలులో ఫైలు సీఎం గారి టేబుల్ మీద రెడీగా ఉంది, దాని మీద ఒక నిర్ణయం చేయలేని పరిస్థితి ఉంది. ఈ కార్ రేసింగ్ లో మరి కేటీఆర్ గారిని ముద్దాయిగా చూపిస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. మరి దీంట్లో ఏది ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక ఫైలు, నయం లాంటి కేసు ఏమైంది అనేటువంటిది తెలియదు. మరి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో ఫైలు మాయమైపోయినవి అనేటువంటిది అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి ఒక్క దాని మీద చెప్పడమే తప్ప ఎన్నికలకు ముందు నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి వాటికి ఇవాళ వాటికి ఫైల్ నెంబర్ వేసి వదిలేసినారు. మీరు ఒక్క కేసులో కూడా ఆరోపణలు సంబంధించినటువంటిది దోషులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ నాయకుల మీద చర్యలు తీసుకోలే. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ప్రజల్లో వచ్చిన చర్చ ఏంది, మీరు జరగవలసి ఇప్పుడు ఇది కేసులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే మీరు మామూలుగా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. నిన్న మనం మాట్లాడినారు, ఏదో ఒక టాపిక్ తీసుకుంటారు, 3 రోజులు నడిపిస్తారు, అది 3 రోజులు మీరు చర్చ పెడతారు, మేము మాట్లాడతాం, ప్రజలు మళ్ళీ ఇంకో కొత్త చర్చ వస్తుంది. కానీ ఇటువంటి చర్చ వస్తుందని నేను అనుకోలేదు. నిన్న మన దాకా జరిగింది, మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, అవినీతి చేసినారు, కాళేశ్వరంలో మీరు దోచుకున్నారు అనే చర్చను మనం విన్నాము. కానీ ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తున్నారు అనేటువంటి చర్చను తెలంగాణకు అన్యాయం జరిగేటట్టుగా వాతావరణం ప్రతికూలంగా ఉండాలి, పద్ధతి లోపల వెళ్ళాలి అనేటువంటిది ఇది ఏం చర్చ అండి? దీని మీద ఏం మాట్లాడతామండి? ఉంటుందా అంటే ఎక్కడ అట్లా జరిగేటట్టయితే మన దేశం మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వస్తాయి. మన వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, మేము కౌంటర్ క్షుద్ర పూజ చేసినాము, దానికి విరుగుడు పూజ చేసినాము అని చెప్తే మనం చెప్పేది చెప్పరాదు, అది చెప్తారు రేపు. అది ఆయన చేసిండు ఆ క్షుద్ర పూజలు, వాటి యొక్క ప్రభావం రాకముందే మేము బలమైనటువంటి క్షుద్ర పూజలు చేసేటువంటి వ్యక్తుల దగ్గర మరి వాళ్ళు ఎవరు చేసినారనేటువంటి చెప్పాలా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుడు మా పక్షాన ఉన్నాడు కాబట్టి వర్షాలు పడుతున్నటువంటిది. విసుకొస్తుందండి ఇట్లాంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడాను అనుకో, అంటే మీరు క్షుద్ర పూజలు మీరు బీఆర్ఎస్ పార్టీని సమర్థిస్తారు అంటే చర్చలో కాదు కదా, నా వ్యక్తిగతం నాకు ఉంటుంది కదా, నా ఆలోచన నాకు ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఆధారాలు ఉంటే నిరూపించాలి. మరి వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు నేను అదే ప్రశ్న అడిగిన రామ్మోహన్ రెడ్డి గారిని అడిగాడు, ఊరికే బట్టగాల్చి మీదేస్తాం, మీరు తుడుచుకోండి, మేము బురదలుతాం అనేటువంటి పద్ధతుల పల మాట్లాడడం అనేది మంచిది కాదు. ఆరోపణలు ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ, అలా జాతీయ పార్టీ అని మీరు చెప్పుకుంటున్నారు, అడ్రస్లు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది వాస్తవం. ఇప్పుడు ఇక్కడన్నా కనీసం అదే ఏదో 2-3 రాష్ట్రాల్లో ఉన్నారు, మీరు గుడ్డిలో మెల్లలాగా అధికారంలో మీరు చేస్తున్న ఆరోపణలు దేశంలో ఏ రాష్ట్రంలో నేను ఉంటాయా రవిచంద్ర గారు ఇటువంటి ఆరోపణలు? మీరు అన్యాయం చేసినారు, అక్రమాలు చేసినారు, అవినీతి చేసినారు, పాలన సరిగ్గా లేదు, అభివృద్ధి నిరోధకులు, రకరకాలుగా మన చర్చ చూసినాం తప్ప ఈ చర్చ బహుశా బాధ్యత కలిగినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చేయడం అనేటువంటిది బాధాకరమైన అంశం. ఇంతకంటే ఎక్కువ మనం ఘాటుగా మాట్లాడడం అనేటువంటిది బాగుండదేమో అనేటువంటిది నా ఉద్దేశం.